విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అయితే రిలీజ్ అయింది. కింగ్డమ్ మూవీ డే 1 వచ్చి 39 కోట్లు అయితే క్రాస్ చేసింది. ఎక్కడి నుండి చేసింది, ఎలా చేసింది, అలాగే ఈ మూవీని అనమాట ఏ రకంగా చూస్తున్నారు, ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనేది అనమాట డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నేనైతే షాక్ అయిపోయా భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ కెరీర్లో అనమాట 39 కోట్ల క్రాస్ ఇప్పుడు దాకా ఏ రోజు లేదు. విజయ్ దేవరకొండకి మంచి ఓపెనింగ్స్ అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీ ఎక్కడెక్కడ వసూలు చేసింది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏపీఆర్ తెలంగాణలో 18 కోట్ల క్రాస్, ఆ తర్వాత ఓవర్సీస్లో $1.1 మిలియన్ క్రాస్, ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడులో 8 కోట్ల క్రాస్. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చి 130 కోట్లు, దాంట్లో చాలా వరకు అయితే రికవరీ చేసింది. అయితే ఈ మూవీ ఇంకా వసూలు చేయాల్సింది 56 కోట్లు మాత్రమే. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో స్టేట్స్ అయితే ఉంటాయి. ఆ స్టేట్లలో విజయ్ దేవరకొండకి ఎక్కడెక్కడ మంచి ఓపెనింగ్ జరిగాయి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాం అంటే హైదరాబాద్ లో 4.20 క్రోర్స్ గ్రాస్, సీడెడ్ 1.70 క్రోర్స్ గ్రాస్, ఆ తర్వాత గుంటూరు 0.75 క్రోర్స్ గ్రాస్, ఉత్తరాంధ్రలో అయితే 1.160 గ్రాస్, ఈస్ట్ గోదావరిలో అయితే 0.74 గ్రాస్, తర్వాత కృష్ణా జిల్లాలో అయితే 0.49 క్రోర్స్ గ్రాస్, వెస్ట్ గోదావరిలో అయితే 0.44 క్రోర్స్ గ్రాస్, నెల్లూరులో అయితే 0.34 గ్రాస్. వీటినన్నింటినీ టోటల్ చేస్తే 15 కోట్ల గ్రాస్. దీంట్లో నెట్ అనమాట 9.92 క్రోర్స్ గ్రాస్. నిజంగా విజయ్ దేవరకొండకి 9 కోట్ల నెట్ డే 1 అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ మూవీకి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీకి ప్రీమియర్స్ అయితే వేయలేదు, కానీ మార్నింగ్ షోలు అయితే వేశారు. మార్నింగ్ షోలకు అయితే 63 ఆక్యుపెన్సీ అయితే చేసుకుంది. ఆ తర్వాత మధ్యాహ్నం అయితే 56, తర్వాత సాయంత్రం అయితే 61 ఆక్యుపెన్సీ అయితే చేసుకుంది. ఆ తర్వాత రాత్రి అయితే 57 ఆక్యుపెన్సీ అయితే చేసుకుంది. ఒక పెద్ద హీరో మూవీకి నెగిటివ్ టాకర్కి వస్తే దాదాపు 39 కోట్లు కాదు 20 కోట్లు కూడా వసూలు చేయలేదు. ఇది మనం చాలాసార్లు అయితే చూసాం, ఒక పెద్ద హీరో కూడా చూసాం మనం. అయితే ఈ మూవీకి అయితే అలా కాదు. నెగిటివ్ టాక్ వచ్చినా సరే కంటెంట్ ఉన్నా సరే డైరెక్ట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఫ్లాప్ అయ్యాడు. కానీ దీంట్లో సత్యదేవ్ గారు అలాగే మన విజయ్ అన్న వాళ్ళనమాట జీవించారు. వాళ్ళ క్యారెక్టర్లో అసలు అదిరిపోయే కాన్సెప్ట్ అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా 50 కోట్లు పెట్టి అయితే కొన్నారు. అలాగే ఈ మూవీ బడ్జెట్ 130 కోట్లు అయితే దాంట్లో 38% అనమాట ఓటీటీ వాళ్ళే కొనేశారు. నిజంగా ఇది హైలైట్ అని నాకు అనిపించింది. కంటెంట్ లేదు, బాగాలేదు, నచ్చలేదు అనే వాళ్ళకి ఇదొకటి చూపించాలి భయ్య. నాకు నిజంగా హైలైట్ అనిపించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో అనమాట ఇంత గ్రాస్ ఏ మూవీకి లేదు అని నాకు అనిపించింది. అయితే ఈ మూవీకి అనమాట ఇంకా వసూలు చేసే అవకాశం అయితే పెరుగుతుంది. ఈ రోజు అయితే ఫ్రైడే, రేపైతే సాటర్డే, తర్వాత అనమాట సండే. దాని కారణంగా ఉంటూ ఇంకా ఆక్యుపెన్సీ చేసుకుంటుంది. ఇంకా డే 1 కన్నా డే 2 కన్నా డే 3 ఇలా పెరుగుతూ ఉండే అవకాశాలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా లేవు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. దాదాపు 2 వీక్స్ దాకా అంటే కూలీ అండ్ వార్ 2 వచ్చేదాకా ఈ మూవీ ఆడుతుంది. ఈ మూవీ లాంగ్ రన్ అనమాట దాదాపు 300 కోట్ల గ్రాస్ చేయొచ్చు. దాంట్లో నెట్ అనమాట 120 కొట్టొచ్చు నాకు అనిపించింది. విజయ్ దేవరకొండకి మంచి కాన్సెప్ట్ తగిలిందిలే కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కొద్దిగా దెబ్బయ్యారు. కాకపోతే ఈ టాక్ తో అనమాట ఇంత గ్రాస్ చేసిందంటే ఒకవేళ హిట్ టాక్ లేకపోతే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే అసలు ఈ మూవీకి తిరిగి ఉండేది కాదు నాకు అనిపించింది. యూఎస్ లో అయితే $1.1 మిలియన్ అయితే వసూలు చేసింది. నిజంగా నాకు హైలైట్ అనిపించింది. తెలుగు హీరోకి అక్కడంత రాదు, పెద్ద హీరోకి అయితే ఆ రకంగా అయితే వస్తుంది. కానీ కొండన్న మాత్రం ఇరగదీశాడు నాకు అనిపించింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనమాట నాగవంశీ గారు చెప్పారు కాన్ఫిడెంట్ తో ఉన్నా అని. ఆయన కాన్ఫిడెంట్ తోనే ఉన్నారు. కాకపోతే కొద్దిగా జరిగింది భయ్య. నాకైతే ఈ మూవీ బాగానే నచ్చింది. కాకపోతే చాలా మందికి నచ్చలేదు, బాగాలేదు అని చాలా చెప్పారు. అయినా సరే ఈ మూవీ డే 1 రికార్డ్తో వాళ్ళ నోళ్ళు అనమాట మోసపడతాయని క్లియర్గా చెప్పొచ్చు. నాకైతే ఈ మూవీ ఇంకా వసూలు చేస్తుంది అనిపిస్తుంది. ఇక ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనే డిఫరెంట్ కామెంట్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.